భారతీయ రిజర్వ్ బ్యాంక్ బంగారం, వెండి తాకట్టు రుణాలకు సంబంధించి కీలకమైన కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నూతన నిబంధనలు ముఖ్యంగా చిన్న రుణ గ్రహీతలకు రుణ లభ్యతను పెంచేందుకు బ్యాంకులు మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల రుణ పద్ధతిలో మరింత ఏకరూపత, పారదర్శకత తీసుకువచ్చేందుకు ఉద్దేశించినవి. ఈ సవరించిన నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్బీఐ జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం బంగారం లేదా వెండి ఆభరణాలు తాకట్టు పెట్టి తీసుకునే చిన్న మొత్తాల వినియోగ రుణాలకు లోన్ టు వాల్యూ నిష్పత్తిని పెంచారు. గతంలో ఉన్న 75% పరిమితిని సవరించి ఇప్పుడు 2.5 లక్షల రూపాయల వరకు రుణాలకు 85% ఎల్టీవీ నిష్పత్తిని వర్తింపజేయనున్నారు. అంటే తాకట్టు పెట్టి బంగారం లేదా వెండి విలువలో 85% వరకు రుణం పొందవచ్చు. 2.5 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల మధ్య రుణాలకు ఎల్టీవీ నిష్పత్తి 80%గా నిర్దేశించారు. అయితే 5 లక్షల రూపాయలకు మించిన రుణాలకు పాత 75% ఎల్టీవీ పరిమితి కొనసాగుతుంది. రుణ ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా తాకట్టు పెట్టే బంగారం లేదా వెండి వస్తువుల యాజమాన్యానికి రుజువుగా రుణగ్రహీతల నుంచి డిక్లరేషన్ లేదా ఇతర తగిన పత్రాలను అంగీకరించేందుకు రుణ సంస్థలకు ఆర్బీఐ అనుమతించింది. గతంలో తప్పనిసరిగా ఉన్న అధికారిక యాజమాన్య రికార్డుల నిబంధనలను తొలగించింది. ఈ మార్పు వల్ల ముఖ్యంగా చిన్న రుణ గ్రహీతలు అవసరమైన ఆర్థిక సహాయాన్ని పొందడం సులభతరం అవుతుంది. అయితే నిర్దిష్ట పరిమితులకు మించి ఒకే రుణ గ్రహీతకు పదే రుణాలు మంజూరు చేయడాన్ని మనీ లాండరింగ్ నిరోధక మార్గదర్శకాల కింద పర్యవేక్షిస్తున్నారు. తద్వారా నిధుల దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు.